పదే కవ్వింపు, పదే పదే అదే నిర్లక్ష్యం. చైనా దూకుడుతో లైన్ ఆఫ్ కంట్రోల్ లైన్ తప్పుతోంది. మన ల్యాండ్లో చైనా దూకుడు ఎక్కువ అవుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 కిలోమీటర్లు లోపలికొచ్చి ఇది మాదే అంటోంది డ్రాగన్. భారత్ మాత్రం మాట్లాడి తేల్చేస్తామంటోంది. ఇంతకీ చైనాకు అంత దూకుడెందుకు, మనకు అంత సహనం ఎందుకు? మనది శాంతి మంత్రమా, చేతగానితనమా? చైనీయుల చిన్ని కళ్ళ వెనుకున్న కుట్రేంటి? దీనిపై V6 స్పాట్లైట్. డ్రాగన్ కోరలు చాచింది, భారత భూభాగంపై పంజా విసిరింది, ఇష్టారాజ్యంగా ఆక్రమణలకు దిగుతోంది. మరోవైపు భారత్ మాత్రం అక్రమ చొరబాట్లను అడ్డుకోలేకపోతోంది. మా భూమిపై మీ హక్కేంటంటే నిర్లక్ష్యంగా బదిలిస్తోంది. ఎందుకిలా? అసలు బార్డర్లో ఏం జరుగుతోంది? భారత భూభాగంలో చైనా అక్రమ చొరబాట్లు కొనసాగుతున్నాయి. అంతకంతకు చొచ్చుకొస్తోంది చైనా సైన్యం. డ్రాగన్ దూకుడు చూస్తుంటే మరింత రెచ్చిపోయేలా కనిపిస్తోంది. ఇది లడక్ ప్రాంతం, దౌలత్ బేగ్ ఓల్డీ. ఇక్కడి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోపలికొచ్చి పాగా వేసింది చైనా సైన్యం. ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్ 15న. మన సైన్యం గుర్తించింది ఈ నెల 20న. అంటే దాదాపు 5 రోజులు గడిచినా మన భూభాగంలో ఏం జరుగుతుందో గుర్తించలేకపోయారు అధికారులు. పది కిలోమీటర్లు చొచ్చుకొచ్చిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వెనక్కి మళ్లనంటోంది. అంతేనా, మన భూభాగంలో ఓ వార్ హెలికాప్టర్ ని చక్కర్లు కొట్టించింది. అప్పుడు తెలిసింది డ్రాగన్ కుట్ర. హడావుడిగా ఆర్మీ కమాండర్స్ ఓ టీంను చర్చలకు పంపినా చైనా సైడ్ నుంచి నో రెస్పాన్స్. దేశాధినేతల లెవెల్లో చర్చలకు సిద్ధమైనా ఉపయోగం లేకపోయింది. డిఓబి సెక్టార్లోకి చొచ్చుకొచ్చిన చైనా మాత్రం సమర్థించుకుంటోంది. మొదట్లో డిఓబి సెక్టార్లో మా సైన్యం లేదని బుకాయించింది. ఆధారాలు చూపించాక అది మా భూభాగమేనంటూ అడ్డగోలు వాదనకు దిగుతోంది. దీంతో LACలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చర్చలకు స్పందించకుండా చైనా మొండి వైఖరిని అనుసరిస్తుండటంతో మన సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్ కు భారీగా చేరుకున్నారు. చైనా ముందడుగేస్తే అడ్డుకునే రేంజ్లో పావులు కదిపారు. కానీ ఆ బలం సరిపోదన్నది నిపుణుల అభిప్రాయం. మరోవైపు చైనా ఫారిన్ అఫైర్స్ ప్రతినిధి హువా చూయింగ్ దీన్ని సరిహద్దు అంశమని తేలిగ్గా తీసుకున్నారు. ఇండియన్ మీడియా ఓవర్ చేస్తున్నంతగా LACలో పరిస్థితులు లేవని చెప్పుకొచ్చారాయన. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పై గతేడాది 2 దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం ప్రకారం దానిపై ఏ దేశానికి ఇంకా హద్దులు కేటాయించలేదు. అయినా చైనా దూకుడుగా టెంట్లు వేయడం అసాధారణమంటున్నారు డిఫెన్స్ నిపుణులు. దీనిపై నేషనల్ మీడియాలో వరుస కథనాలు రావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిపక్షాలే కాదు, ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న నేతలు విమర్శిస్తుండడం విశేషం. अब प्रेस के बारे में भी हम कहते हैं कि ठीक है, मुद्दा वो भी है, लेकिन चीन ने जो कब्जा किया, मैं बोल रहा हूँ 8 साल से लगाता, इसको गंभीरता से क्यों नहीं लेते? हाँ, उसके अंदर रिकॉर्ड है। ये का मुद्दा, ये मुद्दा तो जांच हो जाएगी, पड़ताल हो जाएगी, कौन फंसता कौन बचता। सीमा पे कब्जा हो रहा है, देश की सीमा जा रही है, वो उसके बारे में नहीं है आपको। కానీ సర్కార్ మాత్రం దీన్ని సమర్థించుకుంటోంది. చర్చలు జరుపుతున్నామని, సమస్య కొలిక్కి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రతిపక్షాలపై కౌంటర్లేస్తుండడం విశేషం. చైనా దూసుకొస్తోంది, మన పాలకులేమో రాయబారాలు మోసుకొస్తున్నారు. దశాబ్దాలుగా చైనా హద్దు మీరుతూనే ఉంది. ఇప్పటిదాకా 35,000 కిలోమీటర్లకు పైగా మన సరిహద్దుల్ని ఆక్రమించేసింది. ఇప్పుడు మరో 10 కిలోమీటర్లు మింగేసింది.
మన వాళ్ళేమో అంతే సహనంగా చర్చలంటూ టైంపాస్ చేస్తున్నారు. ఇంతకీ మన పాలకులకు ఎందుకీ చేతగానితనం? చైనాతో తలపడితే నిలబడగలమా? వాళ్ళకున్నదేంటి, మనకు లేనిదేంటి? ఎవరైనా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటారు, ఓటం నుంచి గుణపాఠాల్ని నేర్చుకుంటారు. కానీ మన దేశం మాత్రం అటు ఇటు కానిదైపోయింది. పాలకుల కమిషన్ల కక్కుర్తి, అధికారుల అలసత్వం అన్నీ కలిపి మన డిఫెన్స్ రంగాన్ని క్రాస్ రోడ్స్ లో నిలబెడుతున్నాయి. (1964) చైనా మనతో యుద్ధం చేసింది. అప్పటికి స్వతంత్రం వచ్చి దశాబ్దంన్నర కూడా కాలేదు. అప్పుడప్పుడే రక్షణ రంగం నిలదొక్కుంటోంది. ఆ టైంలో వ్యూహాలు లేకుండా చైనా కాలు దువ్వితే కథన రంగంలో దిగింది భారత్. ఆ యుద్ధంలో ఓటమిని ఒప్పుకోక తప్పలేదు. చైనా దూకుడు సంగతేమో కాని మన రక్షణ రంగంలోని లోపాల్ని, దాయాది దేశాలతో యుద్ధం రాకపోయినా మనని మనం కాపాడుకోవాలంటే ఆయుధ సంపత్తి పెంచుకోవాలన్న స్పృహను కలిగించింది. దాంతో నెహ్రూ గవర్నమెంట్ భారీగా ఆయుధాలతో పాటు బలగాల నియామకాన్ని చేపట్టింది. అది మొదలు ప్రతి బడ్జెట్లోనూ, ప్లానింగ్లోనూ డిఫెన్స్ కు భారీ కేటాయింపులు చేస్తూ వస్తున్నారు. కానీ బడ్జెట్ కేటాయింపులకు తగ్గట్టు ఆయుధాల కొనుగోలు ఉండట్లేదు. మ్యాన్ పవర్ ను నమ్ముకుంటున్నారు తప్ప అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ వాహనాల కొనుగోళ్లపై ఫోకస్ చేయలేదు. తర్వాత దాన్ని అధిగమించిన దేశంలో వేళ్లూనుకున్న లంచం మహమ్మారి డిఫెన్స్ రంగంపైన పడింది. 1990లో వెలుగు చూసిన బోఫోర్స్ స్కామ్ అలాంటిదే. ఈ మధ్య బయటకొచ్చిన అగస్టా వెస్ట్లాండ్ వార్ హెలికాప్టర్ల కుంభకోణం అందులోదే. మన పాలకుల్లోని ఈ వీక్నెస్ తోనే చైనా ఆడుకుంటోంది. సరిహద్దు దేశాలన్నింటినీ దూరం చేసింది. భారత్ ను ఒంటరిని చేసింది. స్వతంత్రం నాటి నుంచే పాక్ మనకు విరోధి. కొన్ని దశాబ్దాలుగా భారత్ అనుసరిస్తున్న వైఖరితో మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకను కూడా చైనా మచ్చిక చేసుకుంది. దాంతో ఆసియాలో భారత్ ఒంటరిదైంది. అమెరికాతో దోస్తీ మన భూభాగం కిందకు నీళ్లు తెస్తోందంటున్నారు విశ్లేషకులు. 1964 యుద్ధం తరువాత అంతర్జాతీయ వేదికపై కుదిరిన ఒప్పందంతో భారత్ హద్దుల్లో ఉంటూనే వస్తోంది. కానీ చైనా మాత్రం వీలైనంత వరకు మన భూభాగంలోకి చొచ్చుకొస్తూనే ఉంది. ఇప్పటిదాకా దాదాపు 35,000 కిలోమీటర్లను ఆక్రమించేసింది. అరుణాచల్ ప్రదేశ్ దాకా దూసుకొచ్చింది. ఇప్పుడు ఆ రాష్ట్రం తమదే అని వాదిస్తోంది. చైనా చర్యలను ఖండించడం, అంతర్జాతీయ వేదికలపై దుమ్మెత్తిపోయడం తప్ప చైనాపై మన పాలకులు అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం మారలేదని చెప్పాలి. అందుకే డ్రాగన్ ఇలా పడగ విప్పుతోంది. ఇప్పుడు డిఓబి సెక్టార్లో 10 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకొచ్చింది. మన సైన్యాన్ని మోహరించడం, బ్రిగేడియర్ల స్థాయిలో సమావేశాలు నిర్వహించడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. అందుకే చైనాకు అంత దూకుడు. చైనాతో మన ద్వైపాక్షిక సంబంధాలు బాగానే ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్న చైనా సరుకులే అందుకు నిదర్శనం. మన మార్కెట్ను క్యాష్ చేసుకుంటూనే చైనా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తున్నా మన పాలకులు గుర్తించలేకపోతున్నారు. గుర్తించినా చర్యలు తీసుకోలేకపోతున్నారు. నిజానికి చైనా భారత్ పై ఇంతలా కాలు దువ్వడానికి చాలా కారణాలే ఉన్నాయి. అమెరికాతో మెరుగవుతున్న భారత్ సంబంధాలపై డ్రాగన్ కు డౌట్లున్నాయి. అందుకే మనని కవ్విస్తూ అమెరికాకు సవాల్ చేయాలన్నది చైనా వ్యూహం. అందుకే ఇంత హడావుడి అన్నది నిపుణుల విశ్లేషణ. బలమున్నోడ్దే రాజ్యం, నోరున్నోడ్దే ఆధిపత్యం. ఈ సూత్రమే యుద్ధాలకు మూలం. అలా వచ్చింది సినో ఇండో వార్. స్వతంత్ర భారతానికి తొలి ఎదురుదెబ్బ, చరిత్ర పుటల్లో చేదు జ్ఞాపకం. మన బలాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఘటన. ఆ చేదు గతానికి అర్ధ శతాబ్దం. కానీ మన బలగాలు, ఆయుధాలు అంతకంతగా మెరుగుపడింది ఏం లేదు. అదే చైనా ఈ 50 ఏళ్లలో
ప్రపంచాన్ని శాసించే స్థాయిలో బలాన్ని పెంచుకుంది. అది సీక్రెట్గా. ఇంతకీ చైనా ఏం చేసింది? మనమేం చేయలేకపోయాం. స్వతంత్ర చైనా 19వ శతాబ్దంలో ఎంతో పురోగతి సాధించింది. ఎంతో చిత్తశుద్ధి, మరెంతో కసితో యుద్ధనీతిని అలవాటు చేసుకుంది. కమ్యూనిజం ముసుగులో పెట్టుబడిదారీ విధానాల్ని అవలంబిస్తూనే సూపర్ పవర్గా ఎదిగింది. అత్యధిక జనాభాని చైనా క్యాష్ చేసుకుంది. ఇటు దేశాభివృద్ధి కోసం, అటు సైనికంగా 2 రకాలుగా తయారు చేసుకోగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచానికి సవాల్ చేసే రేంజ్కు చేరుకుంది చైనా. ఇటు భారత్ కూడా ఆసియాలో మరో సూపర్ పవర్గా ఎదిగింది. ఓవైపు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటూనే శక్తివంతంగా ఎదిగింది ఇండియా. కాకపోతే మన పాలకుల్లో చిత్తశుద్ధి లోపించటంతో అసలుకే ఎసరు పెట్టింది. అందుకే త్రివిధ దళాలు వీక్గా కనిపిస్తున్నాయి. DRDO, ఇస్రో లాంటి శక్తివంతమైన సంస్థలు అత్యాధునిక టెక్నాలజీతో ఆయుధాలని, శాటిలైట్లను అందుబాటులోకి తెచ్చుకున్నా పాలకుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా అంతా కొలాప్స్ అవుతోంది. పైగా అన్నింటికీ అమెరికాపై ఆధారపడ్డంతో దాయాది దేశాల్ని మనకు దూరం చేసింది. ఇండో చైనా యుద్ధం ముగిసి 50 ఏళ్లవుతున్నా ఆ వేడి ఇంకా చల్లారలేదు. అన్ని రకాలుగా ఇండియా చుట్టూ ఉచ్చు బిగిస్తూ వస్తోంది చైనా. సరిహద్దు దురాక్రమణలు సాగుతూనే ఉన్నాయి. బిజినెస్ రిలేషన్స్ అని మెత్తగా మాట్లాడుతూనే సరిహద్దుల్లో కవ్విస్తూనే ఉంది డ్రాగన్. దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ ఆధిపత్య పోరు సాగిస్తోంది. భారత్ను ఒంటరి చేసి ఆసియాలోనూ ఆధిపత్యం కోసం అడ్డదారులు తొక్కుతోంది. బ్రహ్మపుత్ర పైన ఆనకట్టలు కట్టిస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు. అదే జరిగితే ఉత్తర భారతమంతా ఎడారిగా మారిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. చైనా ఏం చేసినా చెప్పకుండా చేస్తుంది. అలాంటిది గంగానదిపై ఆనకట్టలు కడతామని చెప్తోందంటే ఖచ్చితంగా చేసే తీరుతుందనే అనుకుంటున్నారు. నింగి, నేల, నీరు అన్నింట్లోనూ భారత్కు ఉచ్చు బిగుస్తోంది చైనా. మన పాలకులేమో అంతర్జాతీయ వేదికపై గొంతు చించుకోవడం తప్పితే ధీటైన సమాధానమిచ్చే రేంజ్లో లేకపోవడం చైనాకు కలిసొస్తోంది. శాంతి, సామరస్యం, వ్యూహాత్మక మౌనం భారత్ను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన అంశాలు. కానీ ఇప్పుడు అవే దేశానికి నెగటివ్గా మారిపోయాయి. శాంతి మంత్రం పనిచేయట్లేదు. సామరస్యానికి కాలం చెల్లింది. వ్యూహాత్మక మౌనం చేతగానితనంగా మిగిలింది. అందుకే చైనా మన దేశాన్ని బంధించింది. మరి కొన్నేళ్లలో భారత్ చైనా ముందు బలహీనపడ్డం ఖాయమన్న వాదనలు ఊపందుకున్నాయి. ఇంతకీ ఆసియాలో ఏం జరుగుతోంది? (1964) సినో ఇండో వార్ తర్వాత భారత్ వేగంగా అభివృద్ధి సాధించింది. సూపర్ పవర్గా ఎదిగింది. దాంతోపాటు పెరిగిపోయిన అవినీతి అక్రమాలతో వీక్ కూడా అయిపోయింది. కానీ చైనా చిత్తశుద్ధితో కృషి చేసింది. ఆయుధ, సాయుధ సంపత్తితో పాటు క్రీడారంగంపైన తనదైన ముద్ర వేసింది. కఠిన నిర్ణయాలు, అంతకు మించిన కఠోర దీక్ష
చైనాను సూపర్ పవర్గా తయారు చేశాయి. ఇప్పటికే అమెరికా తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. ఆర్థిక సంక్షోభంతో కుదేలైన ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం లాంటి సవాళ్లతో సతమతమవుతుంది. అగ్రరాజ్యం హోదా కన్నా ఆ దేశానికిప్పుడు ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడమే సమస్యగా మారింది. ఇదే ఛాన్స్ అనుకున్న చైనా అగ్రరాజ్య హోదా కోసం పాకులాడుతోంది. అమెరికాను డైరెక్ట్గా సవాల్ చేయడం కంటే భారత్ లాంటి సంధి దేశాలపై ప్రతాపం చూపిస్తే సరిపోతుందన్నది చైనా వ్యూహం. చైనా ఇంత దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నా భారత్ మాత్రం ఇంకా సంయమనాన్ని పాటిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ వాతావరణాన్ని తప్పించేందుకు భారత్ వ్యూహం కరెక్టేనంటారు కొందరు నిపుణులు. భారత్ వార్ వెపన్స్ని, బలగాల్ని అంచనా వేసిన వాళ్లంతా చెప్పే సలహా కూడా అదే. యుద్ధం చేయడం కంటే చైనాతో సంధి చేసుకోవడమే బెటర్ అంటున్నారు. కానీ ఎన్నాళ్ళిలా అన్నది ఎవరి దగ్గర సమాధానం లేని ప్రశ్నగా మిగులుతోంది. ఇప్పటికే మన ఆర్థిక వ్యవస్థ పతనమే లక్ష్యంగా చైనా చేస్తున్న బీభత్సం అంతా ఇంత కాదు. రక్షణ, ఆర్థిక, సైనిక వ్యవస్థలను అతలాకుతలం చేసేలా హ్యాకింగ్కు పాల్పడుతోంది. డూప్లికేట్ మాల్తో మన మార్కెట్ను చైనా వస్తువులు ముంచెత్తుతున్నాయి. భారత్ని చెప్పు చేతుల్లోకి తీసుకునేందుకు ఎన్ని అవకాశాలుంటే అన్నిటినీ ఉపయోగించుకుంటోంది చైనా. కానీ మన పాలకులు మాత్రం అప్పనంగా అస్త్రాలన్నీ అప్పగించేస్తున్నారు. అదే అసలు సమస్య. అసలు పోరాటం చేయకుండానే చేతులెత్తేస్తోంది. ఇది పాలకుల పాపమే. అవినీతి ఎక్కడైనా ఉండేదే. కానీ నేతల స్వార్థం ఏకంగా డిఫెన్స్ రంగంపైనే పడితే, దేశాన్ని రక్షించే రక్షణ వ్యవస్థే వీక్ అయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. మన దేశ జనాభా 120 కోట్లు. దాదాపు చైనాకు దగ్గరగా ఉన్నాం. చెప్పుకోవడానికి తెలివిలో చైనా కంటే ఎక్కువే. అన్నిటికీ మించి చైనాకు లేని యూత్ పవర్ భారత్ సొంతం. కానీ చైనాల దూకుడు నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. పాలకుల తీరు మారకపోతే ముందు ముందు చైనా దూకుడు ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకోవడం కష్టం కావచ్చు. ఇది V6 స్పాట్లైట్.